బైకర్స్ అందరు ఇట్లా బైక్లో ఆకుకొని పెట్టుకుంటే ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా అది. సో ఆఫ్టర్ 4 years అవుతుంది నేను తీసుకొని, ఇప్పటికీ కూడా ఎక్కడ అంటే చిన్న డ్యామేజ్ కూడా అనిపించదు ఎక్కడ. నాకు R15 ఉన్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, ఎంతమందికి ఇది 155cc నడుపుతున్న ఫీల్ వస్తుంది, లేదంటే ఒక 300-400cc నడుపుతున్న ఫీలింగ్ ఉంటుందో. మోటో బ్లాగింగ్ అంటే లాంగ్ రైడ్లో వెళ్ళిపోతాం ఇట్లా ఏం కాదు, ఒక వెహికల్ గురించి ఏదైనా చెప్పడం మోటో బ్లాగింగ్ అంటే. 150cc అయినా 155cc అయినా కూడా ప్రైసింగ్ కొంచెం ఎక్కువైనా కూడా నన్ను అడిగితే మాత్రం వర్త్ బ్రో, పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం వర్త్ మనం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజు అయితే నేను జస్ట్ వీకెండ్ రైడ్ కింద అయితే వెళ్తున్నా, సండే మార్నింగ్ కాబట్టి. కానీ వెదర్ మాత్రం ఘోరంగా వేడిగా ఉంది నిజంగా. ఈ మార్చిలోనే ఇట్లుంటే వెదరు, ఏప్రిల్ మేలో ఇంకా మామూలుగా ఉండదు బయట ఎండ మాత్రం. సో మన వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నా. సో లాస్ట్ వీడియో మీరు ఎక్స్ట్రీమ్ 125 రివ్యూ అయితే చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ వ్లాగ్ అయిపోయిన తర్వాత మీకు రాబోయేది ఒక జాపనీస్ వెహికల్ అన్నమాట. అంటే అది నిన్ననే నాకు మెసేజ్ అయితే చేశారు వాళ్ళు, ఒక వీడియో తీయాలని చెప్పి ఆ వెహికల్ మీద. సో ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట అది. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు నేను అనుకునేటోని ఎట్లా అంటే, అరే రివ్యూస్ చేయాలంటే మన దగ్గర వెహికల్ ఉండాలి కదా, ఎట్లా ఎవరిని అడగా. ఊకే మన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఊకే ఆ వెహికల్స్ ఉండవు. మనం చేద్దాం అనుకున్నా అంటే ఉంటాయి, కాకపోతే ఉంటే యాక్టివా లేదంటే ఏదైనా చిన్న సీసీస్ ఉన్నాయి తప్ప మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రీమ్ 125 కానీ, షైన్ SP 125 కానీ, రైడర్ కానీ ఇట్లా 125cc లేదా ఉన్నాయి కొన్ని వెహికల్స్ 220cc వరకు ఉంది. కాకపోతే డిఫరెంట్గా అంటే కొత్తగా ఏం లేవు వెరైటీగా. అంటే నార్మల్ ఎవరన్నా కూడా మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎట్లా ఉంటాం, రెగ్యులర్ కమ్యూటరే తీసుకుంటాం మ్యాక్సిమం. ఆ విధంగా చూస్తే అందరి దగ్గర నార్మల్ వెహికల్సే ఉన్నాయి, అంటే కొంచెం ప్రీమియంగా కనిపించే వెహికల్స్ తక్కువ ఉన్నాయి అన్నమాట. సో నాకు మెసేజ్ అయితే వచ్చింది ఇన్స్టాగ్రామ్లో, ఒక షోరూమ్ పర్సన్ అయితే అంటే మేనేజర్ అయితే మెసేజ్ అయితే చేశారు నాకు. సో ఇట్లా ఒక వీడియో అయితే చెయ్యాలి అని చెప్పి ఒక వెహికల్ది, అది ఎలక్ట్రిక్ వెహికల్, రీసెంట్గానే లాంచ్ అయింది వెహికల్ అయితే మాత్రం. నాకు అనిపించింది నిజంగా వ్యూస్ మనకి అంత ఎక్కువ వచ్చినా రాకపోయినా కరెక్ట్గా చూసేటోళ్ళు చూస్తే కనుక మనకు ఆపర్చునిటీ వస్తుందని చెప్పి. ఎందుకంటే నాకు ఒకటి అనిపించింది ఒక టైంలో, అంటే లాస్ట్ ఒక 2-3 weeks నుంచి ఎట్లా అంటే, అరే వెహికల్స్ అన్నీ అంటే ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వెహికల్స్ అన్నీ అయిపోయినాయి, ఇంకా వేరే వెహికల్ చేయాలంటే డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళి కనుక్కుందామా ఒకసారి అని. కాకపోతే ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు కానీ ఏదైనా కుదరదు అని చెప్పారంటే మనకి ఆ మాటలు తీసుకొని అవ్వదు మళ్ళా. ఆ టైంలో నాకు ఒక పర్సన్ అయితే మెసేజ్ అయితే చేశారు నాకు, బ్రో ఇట్లా నేనే అంటే అతనే చెప్పాను అనమాట, మీ వీడియో అయితే చూసా రివ్యూ వీడియో అయితే, సో మాతో ఒక వీడియో చేస్తారా ఒక వెహికల్ తోటి, ఎలక్ట్రిక్ వెహికల్ తోటి. ఒక షోరూమ్ పర్సన్ మెసేజ్ అయితే చేశారు నాకు. సో నెక్స్ట్ నాకు తెలిసి 101% మీకు ఆ వెహికలే వస్తుంది ఈ వ్లాగ్ తర్వాత. ఇంకా నేను షూట్ అయితే చేయలేదు, నాకు జస్ట్ ఒక 2 days అవుతుంది అంతే మెసేజ్ చేసి ఆ పర్సన్. కాబట్టి నేను ఆ పర్సన్ తోటి అయితే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకొని అదే అంటే ఆ బ్రాండ్లో వేరే ఎలక్ట్రిక్ వెహికల్సే కాకుండా వేరే మోడల్స్ కూడా ఉంటాయి కదా, అన్ని మోడల్స్ కూడా చేయడానికి అయితే 101% ట్రై చేస్తాను నేను. ఇంకొకసారి అతను ఓకే అన్నాడు అనుకో, నాకు తెలిసి ఇంకొక 5-6 వ్లాగ్స్ అయితే మాత్రం ఆ బ్రాండ్ నుంచే వస్తాయి. నేను ఇప్పుడు వచ్చేప్పుడు మాట్లాడలేదు ఆ బ్రాండ్ గురించి. సో ఇది వీకెండ్ రైడ్ కంటే కూడా నెక్స్ట్ వ్లాగ్ అప్డేట్ అని కూడా అనుకోవచ్చు మీరు. సో లాస్ట్ వీడియోస్ మీరు ఎక్స్ట్రీమ్ 125 కానీ, తర్వాత TVS Ntorq 125 కానీ, రైడర్ 125, సో ఇవన్నీ కూడా రివ్యూస్ అయితే చూసారని అనుకుంటున్నాను నేను. ఎవరైనా చూడకపోతే కనుక
డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, లేదంటే ఐకార్డ్స్లో అయితే ఇచ్చేస్తాను నేను. సో వీడియోస్ అయితే చూడండి, లాస్ట్ టైం వీడియోస్ అయితే మాత్రం అన్నీ కూడా. సో చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయన్నమాట వీడియోస్ అవి. అంటే చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, యాక్టివా రివ్యూ కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎవరైతే కొత్తగా వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం మంచిగా అనిపిస్తుంది వీడియో మాత్రం. సో నాకు ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఈ రివ్యూస్ ఉన్నాయో ఇవి అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ రైడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఒక 400 కిలోమీటర్స్ పర్ డే, వన్ డేలో. అంటే జస్ట్ ఒక 150-200 వెళ్ళి 150-200 వచ్చేయడము, మొత్తం ఓవరాల్గా ఒక 400 కిలోమీటర్స్ దాకా. అది మన యాక్టివా మీద అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, యాక్టివా మీద లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చా లేదా అని చెప్పి. 400 కిలోమీటర్స్ అది పెద్ద లాంగ్ అయితే కాదు, కాకపోతే ఒక 11 years ఓల్డ్ వెహికల్ మీద ఒక 1,80,000 కిలోమీటర్స్ నడిపిన బండి మీద 400 కిలోమీటర్స్ అనేది అది కొంచెం కాంప్లికేటెడ్. ఎందుకంటే 11 years కంప్లీట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత ఓల్డ్ వెహికల్ అని చెప్పేది. సో నాకు తెలిసి రైడ్ అయితే నెక్స్ట్ మంత్ అయితే వస్తుంది మీకు. సండే వచ్చిందంటే మంచిగా క్రికెట్ ఆడుకోవాలి పోయి. ఇంకా R15 కూడా సర్వీసింగ్ అయితే ఇచ్చే టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 11 months అయిపోతుంది నేను సర్వీస్ ఇచ్చి. ఒక్కసారి నార్మల్ జస్ట్ బయట ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేసిన తప్ప సర్వీసింగ్ అయితే ఇచ్చి మాత్రం 11 months పైన అయిపోతుంది. సో నేను చూస్తున్నా డైనమిక్ రైడర్స్లో ఇచ్చేద్దామా సర్వీస్ అని చెప్పి. అమౌంట్ కూడా అంతా సెట్ అయిపోయింది. సో వర్కౌట్ అంటే నేను డైట్ ప్లస్ నార్మల్ చేస్తున్నా. మన మజిల్ దగ్గర కనబడుతుందా కొంచెం అన్నా? అంటే లీన్ కట్స్ అయితే చేద్దామని చూస్తున్నాను నేను. అయితే లీన్గానే ఉందాం అనుకుంటున్నా, మరి ఓవర్ బల్క్ అవ్వకుండా. సో R15 కూడా సర్వీసింగ్ అయితే ఇచ్చేయాలి ఈ వీక్లోనే ఇచ్చేస్తే. సో అది కూడా నేను వీడియో అయితే అంటే వీడియో చేయడానికైతే ఉండదు, ఎందుకంటే నేను మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళిపోవాలి. వెహికల్ అక్కడ ఇచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుంటా. షార్ట్ వీడియో కింద చేసేస్తా అది సర్వీస్ అనేది. కానీ నిజంగా చెప్తున్నా, R15 మాత్రం వర్త్ నిజంగా. అంటే కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా 150cc అయినా 155cc అయినా కూడా ప్రైసింగ్ కొంచెం ఎక్కువైనా కూడా నన్ను అడిగితే మాత్రం వర్త్ బ్రో. పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం వర్త్. మనం హ్యాండ్లింగ్ కరెక్ట్గా చేసుకొని ఉంటే కనుక, ఎందుకంటే ఏ వెహికల్ అయినా కూడా స్పోర్టీ వెహికల్ అనేది ఫైబర్ పార్ట్సే ఉంటాయి. ఎందుకంటే వెయిట్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి బండి పికప్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు నాకు మాత్రం 100% వర్త్ అనిపిస్తుంది నాకు ఈ వెహికల్ మాత్రం. అంటే ఎంజాయ్మెంట్ వస్తుంది ఈ వెహికల్, అన్ని విధాలుగా బాగుంటుంది వెహికల్ మాత్రం ఇది. కానీ 100 అయితే మాత్రం చిన్న సీసీలా ఒక 50-60 ఎంత ఈజీగా ఉంటుందో దీనికి 100 అంత ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అయితే అప్డేట్ అయితే ఇదే. సో నెక్స్ట్ వచ్చేది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వస్తుంది. దీని తర్వాత వ్లాగ్ మీకు కొంచెం షోరూమ్ నుంచే మనకి మెసేజ్ వచ్చింది కాబట్టి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అయితే ఉన్నా. ఎందుకంటే నాది నిజం చెప్పాలంటే నా వ్యూసే అంత వెళ్ళట్లేదు. కాకపోతే
వ్యూస్ వెళ్ళకపోయినా కూడా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టిండు అతను, నాకైతే చాలా మంచిగా అనిపించింది. మనం ఒకళ్ళని అడగడం కంటే మనల్ని ఒకళ్ళు అడిగితే మాత్రం ఆ కిక్కే వేరేలా ఉంటుంది. నా కేటగిరీ రివ్యూస్ అనేది కాదు, కాకపోతే మోటో వ్లాగింగ్ అంటే రైడ్లు చేయడమే కాదు, మోటార్ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మోటో వ్లాగింగ్ అనే నా ఉద్దేశం. అంటే వేరే వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, కానీ నాకు అనిపించేది నేను చెప్తున్నా. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నాకు అనిపించేది మాత్రం నేను చెప్తున్నా. మోటో వ్లాగింగ్ అంటే లాంగ్ రైడ్లు వెళ్ళిపోతాం ఇట్లా ఏం కాదు. ఒక వెహికల్ గురించి ఏదైనా చెప్పడం మోటో వ్లాగింగ్ అంటే. వ్లాగ్ అంటే ఏంది, ఒక వీడియో చేయడం అంతే. అది లాంగ్ రైడ్స్ చేయొచ్చు, షార్ట్ రైడ్స్ చేయొచ్చు, రివ్యూస్ చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దాంట్లో మన ఇష్టం, మన ఛానల్, మన కంటెంట్ మన ఇష్టం అంతే. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు అంతే. అట్లా అని చెప్పి అందరూ మందే చూడాలంటే అవ్వదు కదా. కానీ ఇది కార్నరింగ్ కూడా ఎంత బాగుంటుంది అంటే, లీన్ పొజిషను. ఒక 150 మీ దగ్గర R15 ఉంటుంది కదా, నాకు R15 ఉన్న ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, ఎంతమందికి ఇది 155cc నడుపుతున్న ఫీల్ వస్తుంది, లేదంటే ఒక 300-400cc నడుపుతున్న ఫీలింగ్ ఉంటుందో. నాకైతే మాత్రం పర్సనల్గా నేను 155 కాదు కదా, 220 పల్సర్ కూడా నడిపా, NS 200 కూడా నడిపా. కాకపోతే ఇది 155cc అంటే ఎవరు నమ్మడు. దీనికి ఉన్న పవర్ అండ్ టార్క్ కానీ, దీనికి ఉన్న ఎగ్జాస్ట్ నోట్కి కానీ, ఇవన్నిటికీ పోలిస్తే మాత్రం 155cc అంటే మాత్రం ఎవ్వరు నమ్మరు. రాయల్ ఎన్ఫీల్డ్ రైడ్ ఏదో చేస్తున్నట్టున్నారు, షోరూమ్ ఇక్కడ ఉంది. కొంచెం అటు సైడ్ వెళ్ళి చూద్దాం. మనం రిటర్న్ ఇంటికి అటే వెళ్ళాలి కాబట్టి ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం. అట్లా యమహా కూడా అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. ఒకసారి చేసినట్టుంది యమహా కూడా, R15 క్యాటే అంటే MT-15 R15 మొత్తం యమహా అన్ని బండ్లు కూడానే. కాకపోతే నేను అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దాని మీద. అబ్బా, సో నెక్స్ట్ అయితే మాత్రం 101% రైడ్ అయితే చేస్తా యాక్టివా మీద, ఒక 400 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ మొత్తం బైకర్స్ అందరు ఇట్లా బైక్లో ఆకుకొని పెట్టుకుంటే ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా, అది సూపర్ ఫీలింగ్ ఉంటుంది. అట్లా అంటే ఒక 2-3 వెళ్ళేదానికంటే ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ వెళ్తుంటే భలే అనిపిస్తుంది ఆ మజా మాత్రం. ఇదైతే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తాను నేను. ఒక చిన్న షార్ట్ వీడియో అంతే ఇది, అంటే చిన్న సింపుల్గా ఒక అప్డేట్ గురించి అంతే. నెక్స్ట్ వీడియోస్ ఏమేమి వస్తున్నాయని చెప్పి, ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఏమేమి చేసామని చెప్పి, సో అన్నీ వస్తాయి. కాకపోతే చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఏదైనా ఒక కామెంట్ పెట్టండి, మీ ఇష్టం, మీకు నచ్చిన కామెంట్ అయితే ఒకటి పెట్టండి. సో వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నా. సో ఒకసారి మన R15 అయితే చూడండి ఎట్లుందో, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఆఫ్టర్ 4 years అవుతుంది నేను తీసుకొని, ఇప్పటికీ కూడా ఎక్కడ అంటే చిన్న డ్యామేజ్ కూడా అనిపించదు ఎక్కడ చూసినా కూడా. నార్మల్ ఒక్క దగ్గర యాక్సిడెంట్ అయింది అంతే, అది పెద్ద యాక్సిడెంటే కాకపోతే చిన్న డ్యామేజ్ ఉంది అంతే. అది ఇది ఇక్కడ ఒక గీత, అది కూడా చూస్తే తప్ప కనబడదు. ఇది ఒకటి ఇక్కడ బాగా గట్టి తగిలింది కొంచెం.
అంతే తప్ప మిగతా ఎక్కడ ఎట్లాంటి డ్యామేజ్ లేదు. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను నేను. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్గా నింపిద్దాం. చాలా నెలలు అయిపోయింది ఎగ్జాస్ట్ అనేది R15 చేసి నేను. చాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.